ఎలా అంటే ఇక్కడ కూడా మేబీ భూకంపం వస్తుందేమో, ఏదో ఒక రోజు మనం కూడా పోతామేమో, సో దానివల్ల చదవడం ఎందుకులే అని చెప్పేసి కాస్తంత చదువుని తగ్గించాను, అది వాస్తవమే. దీనికి ఇంకా రియాలిటీగా ఇంకో విషయం చెప్తాను సార్. 10th క్లాస్ ఎగ్జామ్ ఫిజిక్స్ ఎగ్జామ్ తెల్లారునుంది. నైట్ 11:30కి బుక్ తీసి చదవాలనుకున్నాను. అదే బుక్ తీసి చదవాలనుకున్నాను, కానీ ఇంత కష్టపడి చదివితే మళ్ళీ రేపు పొద్దున భూకంపం వచ్చేదని నవ్వుతే మళ్ళీ అని చెప్పేసి బుక్ క్లోజ్ చేసి పడుకున్నాను. తర్వాత అలా అలా జీవితం గడిచి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ సడన్ గా పాజిటివ్ థాట్ సార్, ఎక్కడ భూకంపం వచ్చినా మళ్ళీ నా దగ్గర భూకంపం రాదు, సడన్ గా చేంజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా ఆఫీస్ నుంచి ఒక అర్ధగంట లేట్ అయినా మా ఇంట్లో భూకంపం వస్తుంది సార్. ఇప్పుడు నా సిచ్యువేషన్ అది. సో అలా నా జీవితం అలా గడిచిపోయింది. ఇప్పుడు జబర్దస్త్ ఖాయం నీకు. అలా ఇప్పుడు